నంద్యాల టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ ఇస్మాయిల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా మేము ముందుకు వెళ్తున్నామని, అందుకు అందరూ సహకరించాలని కోరారు. అదేవిధంగా మత్తు వలన ఏది చెడు ఏది మంచి తెలుసుకునే సిచ్యువేషన్ లో ఉండలేరని, మత్తు వ్యసనం వల్ల ఎవరైనా మంచి చెప్పినా వారి మీదనే తిరగబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, మత్తు వలన ఆరోగ్య వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందన్నారు. అందరికీ డ్రగ్స్ వల్ల జరిగే నష్టాలను తెలియజేస్తూ ఉన్నామని, అందరిలో మార్పు రావాలని, అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమాన్ని చేపట్టిందని తెలియజేశారు. డ్రగ్స్ మత్తు పదార్థాల గురించి ఎవరికైనా ఏమన్నా తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1972కి వెంటనే తెలియజేయాలన్నారు. అందరికీ నమస్కారం. నేను షేక్ ఇస్మాయిల్, ఇన్స్పెక్టర్ నంద్యాల టూ టౌన్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ స్కూళ్ళల్లో, ముఖ్యంగా హై స్కూల్స్లో డ్రగ్స్ అవేర్నెస్ గురించి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అలాగే పోస్టర్స్ కూడా కొన్ని రిలీజ్ చేయడం జరిగింది. 1972 ఇది టోల్ ఫ్రీ నంబరు. మాదక ద్రవ్యాల గురించి, డ్రగ్స్ గురించి ఏమన్నా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే 1972 అనే నంబరు ఈ రోజు నుండి ఫంక్షన్ చేస్తుంది. అది ఈగల్ అనే కొత్తగా మనకు గవర్నమెంట్ ఫామ్ చేసిన టీం. అది మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రత్యేకమైన దళం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ స్కూల్స్లో, ప్రభుత్వ స్కూల్స్ పాఠశాలల్లో పిల్లలు మరియు పేరెంట్స్ మరియు టీచర్స్ అందరితో కలిసి పోలీస్ ఆఫీసర్స్ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది విద్యార్థులతో, డ్రగ్స్ యూజ్ చేయమని చెప్పి. మరి డ్రగ్స్ వల్ల జరిగే నష్టాల గురించి కూడా వాళ్ళకి వివరంగా తెలపడం జరిగింది. ఈరోజు మన నంద్యాల టౌన్లో ఎన్జిఓస్ కాలనీలో గౌరవ డిఎస్పీ గారు, నంద్యాల డిఎస్పీ గారు, మరి నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాదాపుగా ఒక 8 మంది విద్యార్థులు మరియు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కలిసి మాట్లాడి పిల్లలకి మేము అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. అలాగే నంద్యాల టూ టౌన్ పరిధిలో టెక్కీ హై స్కూల్లో సురేష్ కుమార్ ఎస్ఐ ఆధ్వర్యంలో మరి విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం ఈ డ్రగ్స్ వల్ల జరిగే నష్టాల గురించి మరియు 1972 ప్రాముఖ్యత గురించి ఈరోజు వివరించడం జరిగింది. అలాగే గర్ల్స్ హై స్కూల్ నంద్యాల టౌన్లో సుధాకర్ రెడ్డి ఎస్ఐ నంద్యాల టూ టౌన్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. కాబట్టి మనకు నంద్యాల టౌన్లో ఈ డ్రగ్స్ అంటే మనకు కొంత గంజాయి అనేది ఉంది. మరి సమాచారం ఇవ్వండి. 1972 సేవల్ని విరివిగా వినియోగించుకోండి. మరి పేరెంట్స్ కూడా పిల్లల వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యాక్టివిటీస్ని దయచేసి మీరు కీన్గా అబ్జర్వ్ చేయండి. మీకు ఏమైనా డౌట్ వస్తే షేర్ చేసుకోండి. మనము డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మనం ఆంధ్రప్రదేశ్ను చేయాలని చెప్పి ప్రభుత్వ ఉద్దేశము. అందులో భాగంగా పోలీస్కి, పబ్లిక్ కూడా సహకరించాలని చెప్పి మేము మనసారా కోరుకుంటున్నాం. ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ 9 and thank you for all the support and love.